లోకేష్ సీఎం పదవి వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇవ్వకనే ఇచ్చేశారా? నేషనల్ మీడియాకు సంబంధించి ఆయన ఇచ్చిన క్లారిటీలోనే అసలు విషయం ఏంటనేది బయటపడిపోయింది. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడిన నేపథ్యంలో కీలక అంశాలే మాట్లాడారు. అంటే అక్కడ విలేకరుల అడిగిన ప్రశ్నకు సంబంధించి చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయి, ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరు. నేను ఎప్పుడు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించాం. ఆ వ్యాపారం అయితే లోకేష్కి చాలా తేలికైన పని, కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదు అంటూ వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే వారసత్వం ఏమీ లేదని చెప్పడం, అలాగే చుట్టూ వచ్చిన అవకాశాలని అందిపించుకోవాలి అని చెప్పడం. అంటే చుట్టూ ఏ అవకాశాలు వచ్చినాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో, జనసేన రూపంలో వచ్చిన అవకాశం ఒకటి క్లారిటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి అవసరం ఉంది, ఎందుకంటే ఆయన ఆ చుట్టూ వచ్చిన అవకాశాలంటే ఒకటి ఏంటి అంటే కోటి సభ్యత్వం నమోదు చేయడం. అలాగే ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యాశాఖకు సంబంధించి. దాంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిశ్రమల వ్యవహారంలో ఆయన ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలను ఆహ్వానించే విషయంలో రాష్ట్రానికి సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఇంకా ఎక్కువ చేయగలరు అని ఉద్దేశం. ఏది ఏమైనా ఆయన ఇండైరెక్ట్గానే చెప్పినట్టుగా అనిపిస్తోంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే రాజకీయాల్లో రాణించగలమని, అలాగే ఆయన అందిపుచ్చుకొని ఇప్పటివరకు ముందుకు వెళ్తున్నారు. రేపో మాపో ఆయన సీఎం కూడా అవ్వబోతున్నారు అనే సంకేతం ఇండైరెక్ట్గా ఇచ్చేసినట్టుంది ఆయన స్టేట్మెంట్ చూస్తూ ఉంటే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.